ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. మనతో పాటు అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. మద్యం కుంభకోణంలో అక్రమ మద్యం విషయంలో బోని నాదేని అంటున్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఎందుకంటే ఇప్పుడంటే మనం ఈ మద్యం కుంభకోణం గురించి రకరకాల ఊహాగానాలు వింటున్నాం. కొంతమందిని అరెస్ట్ చేయడం, కొంతమంది నిందితులు పట్టుకోవడం, వారి దగ్గర నుంచి డేటా సేకరించి ఇదంతా జరుగుతూ ఉంది. కానీ 2014లోనే అప్పటి ఎలక్షన్స్ ముందు గోవా నుంచి అక్రమంగా మద్యం తెప్పించి ఇక్కడ బాటిల్స్ పైన ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కల్తీ మద్యం ఆ బాటిల్స్ పోసి వాటికి హోలోగ్రామ్స్ వంటి అతికించి స్టిక్కర్లు అతికించేసి ఓటర్లకు పంపిణీ చేసిన విషయం కాకాని గోవర్ధన్ రెడ్డి పైన అప్పుడే కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఆ కేసులు కూడా ఈ కాకాని గోవర్ధన్ రెడ్డికి ఏడా నవ్వబోతున్నాయా? ఎలా చూడాలి? అంటే ఈ నకిలీ మద్యం వీటి ద్వారా ప్రజల చావులు, వీటికి అసలు మూల సూత్రధారి వాళ్ళ కాకాని గోవర్ధన్ రెడ్డి. అప్పట్లోనే 2014 ఎన్నికలకు ముందే అతను గోవాలో ఈ నకిలీ మద్యం తయారు చేయించాడని, అక్కడ ఉన్నటువంటి ఆ రెడ్ శాండల్ స్మగ్లర్ అప్పుని అతను ఒకరిని వాడుకుని అతను అప్పటి కావలి వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా అక్కడ గోవాలో మద్యం తయారు చేయటమే కాదు, ఆ మద్యానికి వీళ్ళే సీసాల్లో పోసి లేబుళ్ళు అంటించటం, లేకపోతే ఆ హాలోగ్రామ్, మీరు అన్నట్టుగా హాలోగ్రాములు అంటించి అది అసలు సరైన మద్యం నికార్సైన మద్యం అనే భ్రమలకి గురి చేసి అప్పట్లో ఆ ఎన్నికల్లో గోడౌన్లలో మద్యం పట్టుబడింది. అది తాగినటువంటి వాళ్ళు 3 మంది చనిపోయారు. దానిపైన అప్పుడు కాకానిపై ఓడిపోయిన అభ్యర్థి సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పెద్ద ఫైట్ చేశాడు. అప్పట్లో ఆ కేసులు 4 కేసులు ఉన్నాయి. ఇప్పుడు కాకానిపై ఉన్న 11 కేసులకి ఆ 4 కేసులు అదనం అన్నమాట. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ అది 1,00,000 కోట్ల స్కామ్ అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనం చూసాం, తమిళనాడు లిక్కర్ స్కామ్. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అధికారం చేపట్టగానే వాళ్ళు మద్యాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా నకిలీ మద్యం వాళ్లే తయారు చేయించడం, వాళ్లే ప్రజలతో తాగపోపించడం, వాళ్ళ యొక్క ప్రజారోగ్యాన్ని దెబ్బతీయటమే కాదు, అక్కడ అవినీతి కుంభకోణం, ఇటు మానవీయ కోణం. అంటే ప్రజల యొక్క ప్రాణాలతో వీళ్ళు చెలగాటం ఆడటం అంటే వీళ్ళని అసలు క్షమించకూడదు అనమాట. వీళ్ళ నాయకులు, వీళ్ళు నాయకుల నేరగాళ్ళ? ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులకి ఈ నేరగాళ్ళకి మధ్య గీత చెరిగిపోయింది. ఎవరు నాయకులో ఎవరు నేరగాళ్ళో తెలియని పరిస్థితి అనమాట. నాయకులే నేరగాళ్ళు అయితే ఇంకా ప్రజలు ఎవరికి మొరబెట్టుకుంటారు, ఎవరికి చెప్పుకుంటారు? అంటే నేరగాళ్లే ఇవాళ కంటెస్ట్ చేస్తున్నారు. ఓట్లు వేయక తప్పని పరిస్థితి, ఎవడో ఒకటికి ఓటు వేయాలా, ఉన్నాళ్లలో తక్కువ నేరగాడిని ఎంచుకునే పరిస్థితి. అతను అధికారంలోకి రాగానే ఈ విధంగా అవినీతి కుంభకోణాలకు పాల్పడితే ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అతను అరెస్ట్ చేసిన కేసు మైనింగ్ మాఫియా. అక్కడ సర్వేపల్లిలో అక్కడ క్వాడ్జ్ తవ్వేయటం అన్నమాట. 250 కోట్ల కుంభకోణం అన్నారు. దానిలో రెవెన్యూ శాఖ చేసినటువంటి దర్యాప్తులో ఆ విచారణలో నీకు 138 కోట్ల రూపాయలు విలువైనటువంటి 63,000 టన్నుల క్వాడ్జ్ తరలించారని వచ్చారు. అంటే ఆ కేసుతో పాటు ఇంకా ఒక 10 కేసులు ఉన్నాయి. ఎవరిపైన? కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆ ఛార్జ్ షీట్ కనుక మనం చూసినట్లయితే దాంట్లో ఉన్నటువంటి సెక్షన్స్ ఏది గదిలిచ్చినా 3 ఏళ్ల జైలు శిక్ష, 2 ఏళ్ల జైలు శిక్ష, యావజ్జీవ శిక్ష, అలాంటి సెక్షన్లు ఉన్నాయి. అంటే అసలు వీళ్ళు ప్రజా జీవితానికే అనర్హులు అంటోంది అందుకనమాట. ఇప్పుడు క్వాడ్జ్లోనే 250 కోట్లు కక్కుర్తికి పాల్పడ్డాడంటే కాకాని గోవర్ధన్ రెడ్డి, అతను అసలు కంటెస్ట్ చేస్తోంది, గెలుస్తోంది దీనికోసమే. ఈ గెలవగానే అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచేయటం కోసం. గనులు ఇవాళ భూగర్భ సంపద దోచేశారు. మరోవైపు భూములు కబ్జా చేశారు. ఆ వెంకటాచలం మండలంలో కబ్జాలు, లేకపోతే ఆ నెల్లూరు రూరల్లో కాకాని అత్తగారి ఊళ్ళో కబ్జాలు, ఆయన సొంతూరులో ఆ తొండూరులో ఈ క్వాడ్జ్ తవ్వేయటం. అంటే ఒక ల్యాండ్ మాఫియా. ఇది కేవలం ఒక సర్వేపల్లి నియోజకవర్గ చరిత్ర కాదు. ప్రతి నియోజకవర్గంలో గెలిచిన నాయకుడు అక్కడ భూముల కబ్జా, అటవీ భూముల కబ్జా.
అసలు అంగుళం అటవీ భూమి కబ్జా చేసినా అది నీకు నాన్ బెయిలబుల్ కేసు. అట్లాంటిది మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతను ఖండిస్తాడు కాకాని అరెస్టుని. అంటే ఏంటి, నువ్వు మామూలుగానే 75 ఎకరాల అటవీ భూములు కబ్జా చేసావని ఇవాళ నీ పైన క్రిమినల్ కేసులకి ఇవాళ ప్రభుత్వం రెడీ అవుతుంది. మనం చూసాము మంగళంపేట అడవుల్లో అతను అసలు అక్కడ ఒక విల్లా కూడా కట్టించేసాడని, అడవులు ఆక్రమించి పెద్దిరెడ్డి రామచంద్ర. అవును, 3 పక్కల కొండలు ఉంటే మధ్యలో దారిపోవడానికి ఇది ఒకటే దారి ఉంటే ఆయన కంచెలేసాడంట. సజ్జల రామకృష్ణారెడ్డి ఏది మీరు చెప్తోంది అక్కడ సీకే దిన్నె మండలంలో అతను 105 ఎకరాలు కబ్జా. ఆ సజ్జల కుటుంబం ఎస్టేట్లు ఎవడికి వాడి నియోజకవర్గంలో ఎస్టేట్ల సజ్జల ఎస్టేట్, పెద్దిరెడ్డి ఎస్టేట్, కాకాని ఎస్టేట్. అంటే అసలు జమీందారీ వ్యవస్థ మనకు తెలిసి ఇందిరాగాంధీ ఈ దేశంలో జమీందారీ వ్యవస్థ నిర్మూలించింది. కానీ వీళ్ళు నయా జమీందారులుగా పుట్టుకొచ్చారా? ఎటు అడుగులు పడుతోంది భారతదేశం. మళ్ళా అదే ఆటవిక యుగంలోకి వెళ్తున్నామా? అంటే వీళ్ళకి ఎంత కావాలా ఆస్తులు? ఇప్పుడు ఒకటి అధికారం, ఇంకొకటి అక్రమాస్తులు. ఇవి 2 కళ్ళుగా ఇవాళ రాజకీయం నడుస్తుంది. అక్రమాస్తులు సంపాదించడానికి రాజకీయం, అక్రమాస్తులు నిలబెట్టుకోవడానికి అధికారంగా కనపడుతోంది. ఇప్పుడు ఎవరో దాకా ఎందుకు, జగన్మోహన్ రెడ్డి ఆయన సరస్వతి పవర్ భూములు దాచేపల్లిలో 1000 ఎకరాల్లో అతనేంటి ఒక 25 ఎకరాల పైన అటవీ భూములు ఆయన కబ్జా చేశాడని. చెరువులు ఏది వీళ్ళు మింగేసేయటం అనమాట. అంటే వీళ్ళ దగ్గరలో వీళ్ళ పొలం వీళ్ళ భూమి దగ్గరలో చెరువు ఉందనుకో, ఆ చెరువును కలిపేసుకుంటారా? చుట్టూ ఫెన్స్ వేసేస్తారా? అసలు రాకపోకలకు కూడా రానివ్వరా? సర్వే చేయడానికి అధికారులను కూడా రానియట్లేదంటే ఇది ఏమనాలా? వీళ్ళనేమో ఎలా చూడాలి? ఇప్పుడు మనం ఒక నియోజకవర్గం ఒక నాయకుడు గురించి అని కాదు మనం మాట్లాడుతాం. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఇష్యూయే తీసుకుంటే అతను సోమిరెడ్డి పైన చేసిన ఆరోపణలు ఏంటి, ఆయనకి మలేషియాలో 68 ఎకరాలు ఉంది, లేకపోతే హాంకాంగ్లో ఆయన కొడుక్కి మిలియన్ల ఆస్తి ఉంది, ఆయన భార్యకి సింగపూర్లో ఆస్తులు ఉన్నాయని చెప్పి దగ్గర ఏంటి ఒక 13.5 మలేషియా మరి కరెన్సీ వాళ్ళ యొక్క వర్త్ అన్నారు. ఫేక్ డాక్యుమెంట్లు చూపిస్తే దానిపైన కూడా కేసు వేశారు కదా. తర్వాత మళ్ళీ 1.35 కోట్ల రింగెట్స్ అన్నారు. ఆ ఫోర్జరీ డాక్యుమెంట్స్ కేసు అదొక పెద్ద కేసు. దానిపైన సిబిఐ ఎంక్వైరీ జరిగింది. ఇది ఒక 88 మంది సాక్షులను విచారించి 400 పేజీలు దర్యాప్తు చేసి చివరికి క్లీన్ చిట్ ఇచ్చి పారేశారు. అంటే అసలు కోర్టులో కాగితాలు ఎత్తుకుపోవటం ఏంటి? దొంగలు ఎప్పుడన్నా దొంగలు ఎక్కడ పడతారు? ఇళ్లల్లో పడతారు. ఏం ఎత్తుకుపోతారు? నగలు ఎత్తుకుపోతారు, డబ్బు ఎత్తుకుపోతారు. కానీ సార్ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు అంటే ఎక్కువగా ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు బెంగళూరులోని బాలాజీ గోవిందప్ప లాంటి వాళ్ళు, లేదంటే ఇప్పుడు ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి బెంగళూరులో ఇన్ని రోజుల తర్వాత అరెస్ట్ అవ్వడం అనేది జగన్ వ్యూహంలో భాగమే అంటున్నారు. అంటే ఎప్పుడు అరెస్ట్ అవ్వాలో కూడా వారి అధినేత జగన్మోహన్ రెడ్డి వారికి చెప్తాడని ఒక నడుస్తూ ఉంది. దీన్ని ఎలా చూడాలి సార్? అంటే ఏమైనా ముహూర్తం పెడతాడా? ఏదో లగ్నానికి ముహూర్తం పెట్టినట్టుగా, పెళ్ళికి ముహూర్తం పెట్టినట్టుగా ఈ ముహూర్తంలో అరెస్ట్ అయితే మీకు బెయిల్ వచ్చుద్ది, ఈ ముహూర్తంలో అరెస్ట్ అయితే మీకు జైలుకి వెళ్ళాల్సిన పని లేదని ఏమైనా చెప్తున్నాడా? అంటే ఇవాళ వీళ్ళు పరారీ. ఏది బాలాజీ గోవిందప్ప పరారీ. 3 రాష్ట్రాలు 4 రాష్ట్రాల్లో వీళ్ళ కోసం వేట. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, ఎక్కడో స్పాలో దాక్కున్నారని, ఎక్కడో వెల్నెస్ సెంటర్లో పట్టుబడ్డారని, మసాజ్ చేయించుకుంటున్నారని, మంచం కింద దాక్కున్నాడని రకరకాల మీడియా కథనాలు చూస్తుంటే వీళ్ళు నాయకుల, ప్రజాప్రతినిధుల? అసలు పరారయ్యేవాడు ప్రతినిధి ఎలా అవుతాడు? నిజంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మీరు ఏమీ అవినీతికి పాల్పడలేదు, మీరేమీ క్వాడ్జిత్ అవ్వలేదు, పారిపోవాల్సిన అవసరం ఏంటి? నెల్లూరులో మీ ఇంట్లో ఉండొచ్చు కదా, సర్వేపల్లిలో నీ నియోజకవర్గంలో ఉండొచ్చు కదా. తప్పు చేయకపోతే వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తే ఏమవుతుంది? అంటే పారిపోవడంలోనే వీళ్ళు వాళ్ళ తప్పును ఒప్పుకున్నట్టు కదా. అంటే అక్రమ కేసులు పెట్టి బయటికి రానివ్వకుండా ఈ అధికారంలో ఉపయోగించుకొని ఇలా లోపలే ఉంచుతున్నారని ఒక భయంతో వెళ్తున్నారు. వెళ్ళిన వాళ్ళు పట్టుకొస్తున్నారుగా. అలా అయినా జరుగుతుంది.
ఇప్పుడు పారిపోతే ఎక్కడికి పారిపోతారు, ఎంత దూరం పారిపోతారు? మీరు పారిపోయారు, వాళ్ళు పట్టుకొచ్చారు. ఆ పరిస్థితి లేకుండా నువ్వే ఉండొచ్చు కదా. ఇవాళ చట్టానికి సహకరించాల్సిన బాధ్యత, పౌర బాధ్యతల్లో అదొకటి. రమ్మనండి, అరెస్ట్ చేయమనండి. నిన్న జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఏమండి మిమ్మల్ని లిక్కర్ స్కామ్లో మిమ్మల్ని అరెస్ట్ చేస్తారంట, రేపో మాపో. ఇక మిథున్ రెడ్డి అంటున్నారు, మిథున్ రెడ్డి తర్వాత మీ దాకా వస్తారనో ఏదో అంటే వెల్కమ్ అనో ఏదో చెప్పాడు కదా. ఇప్పుడు అతనేంటి అఫ్కోర్స్ ఇక్కడే ఉంటాను రమ్మనండి అన్నట్టున్నాడు, మళ్ళీ వెళ్ళిపోయినట్టున్నాడు ఎక్కడికి, యలహంక ప్యాలెస్కి. అది మామూలుగా ఆయన షట్లింగ్ చేస్తున్నాడు అటు ఇటు. ఇవాళ చట్టం ముందు ఎవరైనా సమానమే, చట్టం ఎవరికి చుట్టం కాదు. కాకపోతే ఒకటి, అధికారం శాశ్వతం కాదు. 5 ఏళ్ళు మీకు పదవి ఇచ్చినప్పుడు మీరు ప్రజోపయోగమైన చర్యలు చేపట్టాలి, ప్రజలకు బాధ్యత వహించాలి. లేకపోతే ఏం జరుగుతుంది? ఇట్లాగే జరుగుద్ది అనమాట. ఈ పరిస్థితుల్లో ఇవాళ ఒక రకమైనటువంటి గేమ్ నడుస్తుంది. ఏది, దొంగలకి పోలీస్కి మధ్య దొంగ పోలీస్ గేమ్. ఈ దొంగ పోలీస్ గేమ్ మరి చివరికి దొంగలు పట్టుపడక తప్పదు, పోలీసులు అంతిమ విజేతలే. రైట్, థ్యాంక్ యూ సార్.